కోట్ల గిత్తలు నా కాసుల మూటలు. ఇప్పుడు ముందుకు ఎందుకు వచ్చానంటే విజయవాడ అంతా వరదలతో మునిగిపోయింది కదా, దాని గురించి మాట్లాడడానికి వచ్చానండి. అంత వరద ఎలా వచ్చిందో నాకైతే తెలియదు కానండి. పాపం కదా, ముసలి వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, లెగలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కనీసం మందులు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళడానికి అవకాశం లేనంత వరద వచ్చేసింది విజయవాడ చూడండి ఎంత కలకల్లాడుతూ ఉండేది ఎప్పుడు కూడాను. అవునా కదా? ఈ రోజు అలా ఎందుకు జరిగిందో నాకైతే చాలా బాధగా ఉందండి. పాపం కదా, వాళ్ళకి తినడానికి అన్నం లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, కనీసం ఏదైనా తెచ్చుకోవడానికి బయటకు వస్తాకు కూడా అవకాశం లేనంత వరద వచ్చేసిందండి. ఇప్పుడే చూసాను టీవీలోను, అందరూ బిల్డింగ్ల పైకి వెళ్ళిపోయి భోజనం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, అధికారులు అయితే అందిస్తున్నారు. మనలాంటి వాళ్ళు, సాధారణమైన వాళ్ళు మనం అక్కడికైతే వెళ్ళలేము ఏదైనా హెల్ప్ చేయడానికైనా సరే, ఎందుకంటే అంత వరద వచ్చింది. అక్కడికి వెళ్ళేది అధికారులు తప్ప మనమైతే వెళ్ళలేం. మనం చేసే పని ఒకే ఒక పని ఉంది. ప్లీజ్ దయచేసి అందరూ అమ్మవారికి మొక్కుకోండి, శాంతించమని మొక్కుకోండి. పాపం వాళ్ళు తెలుసో తెలియక ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించమని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. పాపం కదా, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పైగా అక్కడ చాలా మంది లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ఫుడ్ లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ విజయవాడలో. పాపం కదా, వాళ్ళందరూ ఎక్కడ ఉంటారో. వాళ్ళందరి కోసం మనం అక్కడికి వెళ్ళి అయితే హెల్ప్ చేయలేం కాబట్టి మనం ఇక్కడుండి అమ్మవారికి మనం మొక్కుకుని అమ్మవారికి పూజలు చేసుకుందాము, శాంతించమని. ఆ కృష్ణమ్మ తల్లిని, ఆ గంగమ్మ తల్లిని, ఆ దుర్గమ్మ తల్లిని మనం శాంతించమని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. బేగా వరద తగ్గిపో